దాని నుంచి ఎవరు తీసుకోకుండా మళ్ళీ ఎందుకు తీయలేదు వాళ్ళకి ఈ నుంచి వాళ్ళకి ఎంత వాకబుల్ డిస్టెన్స్ లైన్ ఆడి వరకు ఉంటుంది లైన్ ఆడి వరకు కదా ఈ సర్వీస్ నెంబర్ నోట్ చేసుకోమన్నా ఇల్లు లేదు కదా ఇల్లు లేకుండా మీటర్ మేము జాయిన్ పెట్టాలి ఇబ్బంది అవుతుంది కదా మీకు అది ఇల్లు లేకుండా పెట్టామనుకోండి ఇబ్బంది కదా ఇల్లు ఉందన్న అది డొమెస్టిక్ కేటగిరీ మాకు ఇంకా ఎట్లా డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ లైట్ 24 hours వెలగతానే ఉంది చేసాం కదా ఇంకా ఇప్పుడు చేసినారు ఎన్ని రోజులు ఏం చేసినారు సరే ఇప్పుడన్నా తీసుకున్న యాక్షన్ తీసుకున్నా కట్టే నమస్కారం, నా పేరు రేజర్, చౌడేపల్లి మండలం చిట్టడిపల్లి వాస్తవాన్ని. నాకు ఊర్లో ఇల్లు లేదు. దానికోసం సంబంధించి మీటర్కి నాకున్న ఖాళీ జాగాలో మీటర్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఏఈ గారికి విన్నవించుకున్నాను, అర్జీ ఇచ్చినాను, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను, సబ్ చార్జెస్ కట్టినాను. దానికి సంబంధించిన అర్జీ ఇస్తే 3 నెలలకు అయిపోయింది. ఇంతవరకు ఎటువంటి పరిష్కారం లేదు. ఈ మండలంలో ఈ గ్రామంలో బోర్ లేకపోయినా 4 ట్రాన్స్ఫరాలు 25 ట్రాన్స్ఫరాలు లైన్ ఇన్స్పెక్టర్ దీంట్లో పెట్టినారు. దానికి ఎవరు అడిగేవాళ్ళు లేరు. నా పక్కన మా అన్న, మా బాబాయి, మా మామగారు నలుగురు ఉన్నారు. ఇక్కడ దొంగలతోన పాములతోన చాలా ఇబ్బందిగా ఉంది. మాకు సంబంధించిన మీటర్లో ఇక్కడ శాంక్షన్ చేయమని చెప్పేసి వాళ్ళకి అర్జీ వినిపించినా కూడా ఎటువంటి స్పందన లేదు. దానికి సంబంధించి ఏఈ గారిని వివరణ అడిగితే పొందలేని సమాధానం చెప్తున్నారు. ఏఈ గారు దీనిపైన స్పందించి డిఈ గారికి, ఏడీ గారికి ఏమన్నా చెప్పి వాళ్ళు ఏమన్నా మంచి చెడ్డ చేయాలంటే మాకు వాళ్ళే ఇది. దానికి సంబంధించి ఎవరు కానీ ఊర్లో కానీ ఎవరు కానీ ఇది లేదు. పక్కన రైతులతో ఎవరి వల్ల ఇబ్బంది లేదు. మాకు ఇక్కడ వాళ్ళకి మీటర్ ఇచ్చేకి ఏం కారణమో దానికి అడిగినా కూడా సమాధానం సరిగా చెప్పట్లేదు. దీనిపైన ఏమన్నా ఉంటే విలేకరుల ద్వారా నేను కలెక్టర్ గారికి అందరికీ విన్నవించుకుంటున్నాను. సి శశిధర్ రెడ్డి, ఇక్కడ ఏఈగా నేను 1.5 year నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు కొంతమంది రైతులు వచ్చి ఈ పొలాల్లో ఈ ట్రాన్స్ఫర్లకు బోర్లు ఉన్నాయో లేవో మనని నిర్ధారించమని నన్ను పిలిస్తే నేను కూడా ఫీల్డ్ విజిట్ చేశానండి. మామూలుగా అగ్రికల్చర్ సర్వీసు కొత్త సర్వీస్ ఇచ్చేటప్పుడు మన సంబంధిత విఆర్ఓ గారు ఆడ బోర్ ఉందని సర్టిఫై చేసి వాల్టా యాక్ట్ ప్రకారం ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇస్తేనే మా స్టాఫ్ కూడా ఆడ ఫీల్డ్ విజిట్ చేసి బోర్ ఉందని నిర్ధారణ చేసిన తర్వాతనే మేము ఎస్టిమేట్ వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని విజిట్ చేసిన తర్వాత మాకు కొన్నిటికి బోర్ ఆనవాళ్ళు ఉన్నాయో లేదో కనబడలేదు. ఎందుకంటే గతంలో బోర్ వేసి డ్రై అయ్యే ఆ వాస్తవాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద ఆ టైంలో ఎవరు పనిచేశారో ఆ సర్టిఫికేట్లు విఆర్ఓ చేసి మేము తగు విచారణ చేసి పై వాళ్ళకి నివేదన ఇవ్వగలుగుతానండి, తెలియజేస్తున్నాను.